ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశాం. ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతి నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనంగా తెలియజెప్పుకుంటున్నాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. న్యాయశాఖ, హోం, మద్య నిషేధం మరియు ఎక్సైజ్, అగ్నిమాపక శాఖలు. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ, పండుగల సమయంలోనూ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా కార్యక్రమాల సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించేది మన పోలీస్ దళమే. కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపద వస్తే మొదటిగా స్పందించేది వారే. వారి సేవాభావం, త్యాగ స్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది. గత పాలనలో దెబ్బతిన్న పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునికీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖకు 3,000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలోని ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ పోలీసింగ్ల ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ మరియు భద్రతా